శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు గురువారం ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్స్ జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. దీనికోసం తిరుపతిలో టీటీడీ 8 కౌంటర్లు ఏర్పాటు చేసింది. వాటిలో ఒకటి బైరాగి పట్టెడ. నిన్న ఉదయం నుంచి వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకుని పక్కనే ఉన్న పార్కులో ఎదురు చూస్తూ ఉన్నారు. ఓ వ్యక్తి అస్వస్థతకు గురవడంతో అతనిని ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు కొద్దిగా గేట్లు తీయడంతో క్యూ లైన్లలో ప్రవేశించేందుకే గేట్లు తీస్తున్నారని భావించి కొందరు లోనికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. ఆ తొక్కిసలాట్లో 5 భక్తులు మరణించారు. మరో 48 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని పోలీసులు తిరుపతిలోని రుయా స్విమ్స్ హాస్పిటల్స్ కి తరలించారు. వైకుంఠ ద్వార దర్శనాలకు లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీకి జిల్లా అధికారులకు బాగా తెలుసు. ఒకవేళ తెలియకపోయినా నిన్న ఉదయం నుంచి తిరుపతి పట్టణంలో నిండిపోయిన లక్షలాది భక్తులను చూసిన పరిస్థితి అంచనా వేసి అందుకు తగ్గట్లు భారీగా పోలీసులను మోహరించవచ్చు. తొక్కిసలాట జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయవచ్చు. చేశారు కూడా. కానీ అంతమందిని నియంత్రించడానికి సరిపడా ఏర్పాటు చేయలేదని తొక్కిసలాటతో స్పష్టమైంది. నిత్యం వేల మంది భక్తులకు టీటీడీ ఉచిత దర్శనం టోకెన్స్ కౌంటర్స్ ద్వారానే జారీ చేస్తూ ఉంటుంది. లక్షల మందిని నియంత్రించగల సామర్థ్యం టీటీడీకి ఉంది. కనుకనే ఎప్పుడూ కౌంటర్ల వద్ద తిరుమల క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగిన దాఖలాలు లేవు. కానీ వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్స్ జారీ చేయక మునిపే తొక్కిసలాట జరిగింది. బుధవారం ఉదయం నుంచే తిరుపతి పట్టణంలో లక్షలాది మంది పడిగాపులు కాస్తున్నప్పుడు టీటీడీ పరిస్థితిని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా మరిన్ని ఏర్పాట్లు చేయవచ్చు. కానీ చేయకపోవటం వలననే తొక్కిసలాట జరిగిందని స్పష్టమవుతోంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందనే భక్తుల నమ్మకాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. కానీ ఈ విధంగా జరిగితే తమ పరిస్థితి ఏమిటని ఆలోచించడం కూడా చాలా అవసరమే. పుణ్యం కోసం పోయి ప్రాణాలు పోగొట్టుకోవడం అవసరమా అని ఆలోచించి ఉంటే ఈ విషాద ఘటన జరిగి ఉండేదే కాదు. కనుక ఈ ఘటనకు ఎవరు బాధ్యులు అంటే అందరూ అని అర్థమవుతూనే ఉంది. కానీ తొక్కిసలాట జరిగింది. 5 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఇందుకు ఎవరైనా బాధపడతారు. కానీ శవ రాజకీయాలు చేసేందుకు మరో అవకాశం లభించదని వైసీపీ సొంత మీడియాలో అప్పుడే దుష్ప్రచారం మొదలు పెట్టేసింది. ఈ ఘటనతో సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యక్షంగా సంబంధం లేనప్పటికీ ఆయన వల్లనే తొక్కిసలాట జరిగిందని, మనుషులు చనిపోయారని, అదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇలా జరిగేదే కాదని వైసీపీ సొంత మీడియాలో అప్పుడే ఓ స్టోరీ వేసేసింది. కనుక ఈ విషాద ఘటనపై రాజకీయాలని ఆపలేం. ప్రభుత్వాలు, అధికారులే ఇంకాస్త ముందు జాగ్రత్త పడితే బాగుండేది.